హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు సో సాఫ్ట్గా ఉండే టూటీ ఫ్రూటీ స్లైస్ కేక్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను రెసిపీ. నాకైతే చాలా ఫేవరెట్ కేక్ ఇది. ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. సో సాఫ్ట్గా వచ్చిందండి, స్పాంజ్ కన్నా సాఫ్ట్గా ఉంది చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఇక్కడ బౌల్లో నేను 1/4 కప్ పాల మీద మీగడ తీసుకున్నానండి. ఈరోజు మీకు ఈ క్రీమ్తో చూపిస్తాను. మీరు అమూల్ ఫ్రెష్ క్రీమ్తో కూడా చేసుకోవచ్చు. నేను పాల మీద మీగడతో చూపిస్తాను. ఇక్కడ 1/2 కప్ షుగర్ తీసుకున్నానండి. మీరు ఉంటే పౌడర్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నైస్ ఫ్లఫీగా మనం విస్క్ చేసుకుందాం, షుగర్ అంతా కరిగే వరకు. ఇక్కడ క్రీమ్ కూడా ఫ్లఫీ అయింది. ఇప్పుడు 1/4 కప్ వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసానండి దీంట్లో. దాన్ని కూడా విస్క్ చేసుకుందాం. వెనీలా ఒక ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కేక్లో. ఉంటే తప్పకుండా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. దాంట్లో 1/4 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకున్నాను. దాన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ ఇచ్చుకుందాం. చూడండి, మన వెట్ ఇంగ్రీడియంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో డ్రై ఇంగ్రీడియంట్ వేసుకుందాం. ఇక్కడ 1.5 కప్ మైదా తీసుకున్నానండి ఒక స్ట్రెయినర్లో. ఇది 1 కప్, ఇది 1/2 కప్, టోటల్ 1.5. దాంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎనీ స్వీట్స్లో మీరు కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఆ స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలి. మన బ్యాటర్ కొద్దిగా హార్డ్ ఉంది కదా, దాంట్లో నేను ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ వేసుకొని కలుపుకుంటున్నానండి. నాకు ఇక్కడ టోటల్ 2/3 కప్ మిల్క్ యూజ్ అయ్యాయి. కొద్దిగా వేసుకొని రన్నింగ్ బ్యాటర్ కాకుండా జస్ట్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు కలుపుకోవాలి. కొద్దిగా వేసుకొని కలుపుకోండి. దాంట్లో నేను ఒక చిన్న స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసాను. చూడండి, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి, జస్ట్ ఫ్లో అవుతే చాలు, రన్నింగ్ కాకుండా. ఇప్పుడు దీంట్లో నేను టూటీ ఫ్రూటీ కేక్ కాబట్టి టూటీ ఫ్రూటీస్ వేసుకుంటున్నాను, రెడ్ అండ్ యెల్లో. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. దాన్ని కూడా ప్రాపర్ మిక్స్ చేసుకుందాం. ఎంత వేసుకుంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఇక్కడ మన బ్యాటర్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ రెక్టాంగిల్ షేప్ కేక్ టిన్ తీసుకున్నానండి. దాంట్లో బటర్ పేపర్ పెట్టుకుందాం. ఎడ్జెస్ కూడా సైడ్స్ కూడా మీరు కవర్ చేసుకోండి. సైడ్స్ కంటకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోండి. కేక్ బ్యాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ రన్నింగ్ బ్యాటర్ చేయకండి. దాన్ని ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకోండి.
ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. మీన్వైల్ ఒక కడాయిలో నేను స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ప్రీహీట్ చేసుకున్నానండి ఒక 15 minutes హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు కేక్ టీన్ పెట్టేసుకుందాం. పెట్టుకొని ప్రాపర్గా క్లోజ్ చేసి 35 to 40 minutes మనం బేక్ చేసుకోవాలి. మీరు అవెన్లో చేసేదైతే 180 degrees మీద 35 to 40 minutes పెట్టుకొని బేక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేద్దాం మనం కేక్ ప్రిపేర్ అయిందో లేదో. ఒక నైఫ్ ఇన్సర్ట్ చేద్దాం. పచ్చిగా ఉంటే 5 minutes పెట్టుకోండి. చూడండి నైఫ్ క్లీన్గా వచ్చింది, అంటే మన కేక్ ప్రాపర్గా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని కూల్ చేసుకుందాం. కంప్లీట్గా కూల్ అయ్యాకే మీరు కట్ చేసుకోండి. బటర్ పేపర్ తీసేద్దాం. కేక్ ఎప్పుడైనా కొద్దిగా రోస్ట్ అయినట్టు బేక్ అవుతే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిగా తీసారనుకోండి అంత టేస్ట్ బాగోదు. ఇప్పుడు మనం స్లైసెస్ కింద కట్ చేసుకుందాం. నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకుంటున్నానండి. సూపర్ సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు ప్లేటింగ్ పెట్టుకుందాం. సూపర్ సాఫ్ట్ కస్టర్డ్ టూటీ ఫ్రూటీ కేక్ తినడానికి రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, స్పాంజ్ కన్నా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్ యమ్మీగా ఉంది. కస్టర్డ్ ఒక ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ లేనప్పుడు మీరు పెరుగు కూడా వేసుకొని చేసుకోవచ్చు. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉందండి. చూసారు కదా టెక్స్చర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి తప్పగా ట్రై చేయండి. ఈ సూపర్ సాఫ్ట్ కస్టర్డ్ టూటీ ఫ్రూటీ కేక్ మీరు తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. నా ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.